ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కల్వకుంట్ల కవితకు రౌస్ అవెన్యూ కోర్టు షాక్ ఇచ్చింది. కవితను 3 రోజుల పాటు సిబిఐ కస్టడీకి ఇస్తూ తీర్పు ఇచ్చింది. ఈ నెల 15 వరకు లిక్కర్ వ్యవహారంపై కవితను సిబిఐ ప్రశ్నించనుంది. శరత్ చంద్రారెడ్డి, విజయ్ నాయర్, రామచంద్ర పిళ్ళై స్టేట్మెంట్ల ఆధారంగా ఆమెను ప్రశ్నించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కవితను సిబిఐ హెడ్ క్వార్టర్స్ కు అధికారులు తరలించారు. అయితే ప్రతిరోజు సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు కుటుంబ సభ్యులు న్యాయవాదులను కలిసేందుకు కోర్టు కవితకు అనుమతిచ్చింది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, చెప్పండి, కవిత సిబిఐ కస్టడీకి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? శ్రియ, ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించి ఈ కేసులో ఎమ్మెల్సీ కవితను సిబిఐ నిన్న అరెస్ట్ చేసింది. దీనికంటే ముందు సిబిఐ 2022 డిసెంబర్లో దీనికి సంబంధించి కవితను మేము విచారణ చేయడానికి రమ్మన్నాము, కానీ తను అప్పుడు రాలేదు అని చెప్పి ఏదైతే తీహార్ జైల్లో తను ఈడీ కస్టడీ నుంచి తను అరెస్ట్ చేయబడి తర్వాత అక్కడ రిమాండ్కి వెళ్ళిందో ఈ సందర్భంగా సిబిఐ కోర్టు పర్మిషన్ తీసుకుంది. దీనికి సంబంధించి అనేక విషయాలు కోర్టుకు వివరించడం జరిగింది. సో దీనికి సంబంధించి కోర్టు వాళ్లకు అనుమతి కూడా ఇచ్చింది విచారణ జరపడానికి. ఇదే సందర్భంగా ఏప్రిల్ 6వ తారీఖుకి కవితను సిబిఐ ప్రశ్నించింది కూడా. ఈ సందర్భంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ విషయంలో ఎమ్మెల్సీ కవితను నిన్న సిబిఐ అరెస్ట్ చేసి ఈ రోజు సిబిఐ కోర్టులో ప్రవేశపెట్టింది. ఈ సందర్భంగా కవితను మరింత లోతుగా మేము విచారించేందుకు మాకు 5 రోజుల కస్టడీకి అనుమతించాల్సిందిగా కోరుతున్నాము అని చెప్పి పర్మిషన్ అడిగింది. ఈ సందర్భంగా ఏదైతే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సమాచారం కానీ ఆధారాలు కానీ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించినటువంటి అంశాలు ఉన్నాయో వాటన్నిటినీ కూడా కోర్టుకు సిబిఐ వివరించడం జరిగింది. ఈ సందర్భంగా దానికి సానుకూలంగా స్పందించినటువంటి కోర్టు వారికి ఈ నెల 15 వరకు, అంటే దాదాపుగా 3 రోజుల పాటు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కల్వకుంట్ల కవితను రౌస్ అవెన్యూ కోర్టు సిబిఐ విచారించడానికి అనుమతిని అయితే ఇస్తూ తీర్పిచ్చింది. వాళ్ళు ఎటకేలకు ఈ నెల 15 వరకు లిక్కర్ స్కామ్ వ్యవహారంపై కవితను సిబిఐ ప్రశ్నించడానికి అయితే అవకాశం ఉన్నట్లుగా మనకు సమాచారం అందుతోంది. ఇక శరత్ చంద్రారెడ్డి, విజయ్ నాయర్, రామచంద్ర పిళ్ళై స్టేట్మెంట్ల ఆధారంగా ఆమెను సిబిఐ ప్రశ్నించే అవకాశం ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది. ఇదే నేపథ్యంలో కవితను సిబిఐ హెడ్ క్వార్టర్స్ కు అధికారులు తరలించారు కూడా. ఇక అయితే కవితను ఈ 3 రోజుల పాటు కస్టడీలో ఉన్న సందర్భంగా కూడా ప్రతిరోజు సాయంత్రం రెగ్యులర్ గా ఇంతకు ముందు ఎప్పుడైతే ఈడీ కస్టడీలో ఉన్న సందర్భంగా కానీ అట్లాగే జైల్లో ఉన్న సందర్భంగా కుటుంబ సభ్యులు కలిసేందుకు కూడా తనకి రోజుకొక గంట సేపు పర్మిషన్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇదే సందర్భంగా కూడా సిబిఐ అధికారుల సమక్షంలో ఉండగా ఈ వీళ్ళ కస్టడీలో ఉన్న సందర్భంగా కూడా సాయంత్రం రోజు 6 గంటల నుంచి 7 గంటల వరకు కవిత వాళ్ళ కుటుంబ సభ్యులను కలవడానికి అయితే కోర్టు పర్మిషన్ ఇచ్చింది. శ్రీయ.